నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వైసీపీ నేతల మీద వరుస కేసులు పడుతున్నాయి. అందులో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు చాలా మందే ఉన్నారు. అయితే 10 నెలల కూటమి పాలనలో ఒక్క కేసు కూడా పెట్టించుకొని మాజీ మంత్రిగా వైసీపీ ఫైర్ బ్రాండ్ నేతగా బెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. ఆయన చాలా కాలంగా సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు. అదంతా వ్యూహాత్మకం అని అంటున్నారు. అయితే బెల్లంపల్లి మామూలుగా అయితే తన నోటి దాటితో ప్రత్యర్థులను ఎంతకైనా అనేస్తారు. ఆయన జగన్ కేబినెట్ లో 3 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. ఆయనకు దేవాదాయ శాఖ ఇచ్చారు. ఈ సమయంలో ఆలయాల మీద విధ్వంసం జరిగాయి. అంతర్వేది రథం తగలబడిపోయింది. రామతీర్థాలలో రాముడి విగ్రహానికి తల నరికేశారు. ఇలా అనేకమైనవి జరిగితే ఆయన మంత్రిగా సమర్థంగా పనిచేయలేదని ప్రత్యర్థ పార్టీలు విమర్శలు చేశాయి. అయితే బెల్లంపల్లి మాత్రం చంద్రబాబు, పవన్ల మీద విమర్శల దాడి చేసేందుకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని అంటున్నారు. ఇక ఆయన చాలా సందర్భాల్లో హద్దులు దాటి మరి కూటమి అగ్రనేతల మీద తీవ్ర విమర్శలు చేశారు అని గుర్తు చేసుకుంటున్నారు. ఇక దాంతో జనసేన, టీడీపీ వర్గాలు ఆయన మీద గుర్రుగా ఉన్నాయి. అయితే దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో జరిగిన అవకతవకల మీద పూర్తిగా లోతుల్లోకి వెళ్లి అన్ని వెలికి తీసే పని మొదలైంది అని అంటున్నారు. అంతేకాదు వివిధ దేవాలయాలకు అగ్రిమెంట్లు చేసిన దాంట్లో జరిగిన అవినీతి, బెల్లంపల్లి ట్రస్ట్ పేరుతో నిర్వహించిన కార్యకలాపాల మీద కూడా ఆరా తీస్తున్నారంటున్నారు. ఇక మరోవైపు చూస్తే బెల్లంపల్లి 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచారు. 2014లో బీజేపీ టికెట్ మీద పొత్తుతో పోటీ చేశారు. కానీ ఓటమి పాలయ్యారు. 2019లో వైసీపీలో చేరి మంత్రి కూడా అయ్యారు. ఆయన తనకు ఉన్న పాత పరిచయాలతో తిరిగి బీజేపీలోకి చేరాలని చూస్తున్నారు అని ప్రచారం కూడా అప్పట్లో సాగింది. ఇక దాంతో మాజీ మంత్రి మద్దతుదారులతో కలవరం రేపుతోంది. మరి ఎప్పుడు రంగం సిద్ధం చేస్తారో చూడాల్సి ఉంది అంటున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.